అందరికీ నమస్కారం. నా పేరు శివ. ఐఎమ్ ఏ డిగ్రీ లెక్చరర్ అండ్ ఐ వర్క్ ఫర్ ద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. సో మనకి ఇక్కడ ఒక నోటిఫికేషన్ వచ్చిందండి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి. దాని గురించి మాట్లాడడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అడ్మిషన్స్ ఇన్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఇది మనకి క్లాస్ ఫిఫ్త్ నుంచి అడ్మిషన్స్, క్లాస్ అడ్మిషన్స్ కోసం అని చెప్పేసి గవర్నమెంట్ రిలీజ్ చేసింది. ఇది అప్లికేషన్ స్టార్టెడ్ ఆన్ 21st December అండ్ ఎండింగ్ డేట్ వచ్చేసి 1st February, అంటే వచ్చే నెల 1వ తారీఖు వరకు మీరు అప్లై చేయొచ్చు. ఇందులో ఏంటంటే ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుందండి, కంప్లీట్ ఫ్రీ ఎడ్యుకేషన్. దీనికి స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు, స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి డిగ్రీ వరకు కూడా ఉంటుంది. బట్ ఇప్పుడు మన ఈ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో అది 5th క్లాస్ వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఎక్స్ట్రా క్లాసెస్ ఏమైనా ఉన్న ఐఐటీకి కావచ్చు, ఎన్ఐటీస్, నీట్, ఎంసెట్ వాటికి రిలేటెడ్ కూడా చెప్తారు. సపరేట్ క్లాసెస్ తీసుకుంటారు. అండ్ దీని ఎగ్జామ్ డేట్ వచ్చేసి 23rd February, అంటే వచ్చే నెల 23వ తారీఖు ఉంటుంది ఎగ్జామ్. మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఎమ్యూనిటీస్ ఏమేమి ఉన్నాయని అంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే గురుకులాస్ ఒకప్పుడు ఏంటంటే కొంచెం ఫుడ్ క్వాలిటీ గురించి కావచ్చు, మనకి ఫుడ్ ఎలా ఉందో అని చెప్పేసి, మన పిల్లలు ఎలా ఉంటారో అని చెప్పేసి మనం కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుండే. బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి మెస్ ఛార్జెస్ ఏదైతే ఉంటుందో, గవర్నమెంట్ పే చేసే మెస్ ఛార్జెస్ ఉంటుందో అది దాన్ని డబల్ చేయడం జరిగింది. దానివల్ల క్వాలిటీ ఫుడ్ అనేది ఇప్పటి నుంచి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అదొక్కటే కాదు, మనకి రీసెంట్ రిక్రూట్మెంట్ ఒకటి జరిగింది. గురుకులాస్లో ఖాళీగా ఉన్న వేకెన్సీస్ అన్నీ కూడా ఫిల్ అవ్వడం జరిగింది. దానివల్ల క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, మంచి వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ కూడా ఆన్ డ్యూటీ వచ్చినారు. అండ్ మన స్టేషనరీ కావచ్చు, అండ్ స్కూల్ యూనిఫామ్ అండ్ కాస్మెటిక్ ఛార్జెస్ ఇవన్నీ కూడా ఫ్రీగానే ఇస్తారు. అండ్ అందరూ ఏమనుకుంటారు అంటే ఇప్పుడు దీంట్లో టోటల్ ఓన్లీ గురుకులాస్ అనగానే ఒకటే అని అనుకుంటారు. ఒకటి ట్రైబల్ వెల్ఫేర్ ఉంటుంది, మన సోషల్ వెల్ఫేర్ ఉంటుంది, బీసీ వెల్ఫేర్ ఉంటుంది. అలానే ప్రతి ఒక్క వెల్ఫేర్, ఈ వెల్ఫేర్లో సొసైటీస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ ఉందనుకోండి, అందులో ఎస్సీ కేటగిరీ వాళ్ళకేమో 75% సీట్స్ రిజర్వేషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు అది ఓన్లీ ఫర్ ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళకి మాత్రమే కాదు, వేరే కమ్యూనిటీస్కి కూడా అందులో రిజర్వేషన్ ఉంటుంది. లైక్ ఎస్టీ కమ్యూనిటీ వాళ్ళకేమో 6% అండ్ బీసీ కమ్యూనిటీ వాళ్ళకి 12% అలా. సో మళ్ళీ ట్రైబల్ వెల్ఫేర్కి వచ్చేసరికి కొంచెం ఎక్కువ ప్రయారిటీ అనేది ఎస్టీ వాళ్ళకి ఇస్తారు. సో ఇక్కడ 12% వచ్చేసి ఎస్సీ వాళ్ళకి సీట్స్ ఇస్తే 64% వాళ్ళకి ట్రైబల్, దాని తర్వాత బీసీ వాళ్ళకి 10% అలాగా. ఇప్పుడు బీసీ వెల్ఫేర్ వచ్చేసరికి అరౌండ్ 75% ఏమో బీసీ కమ్యూనిటీ వాళ్ళకి. వేరే రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా మనకి ఉంటుందన్నమాట, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళందరికీ ఉంటుంది. సో టోటల్ ఈ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి, ఈ స్కూల్స్కి రిలేటెడ్ ఎగ్జామ్స్ ఏదైతే ఉంటుందో అది ఇప్పుడు జరుగుతుంది. February 23rd ఉంటుంది. సో ఇది మీకు చాలామందికి ఇది ఉపయోగపడవచ్చు. ఎందుకనంటే మనకి చాలా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అయితే చాలా పెరిగింది. అండ్ మీరు మీ విలేజ్లో ఉన్న గ్రూప్స్లో ఇది షేర్ చేయండి. మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయమని నేను అడుగుతానో లేదో తెలియదు, కానీ షేర్ మాత్రం చేయండి. ఎందుకనంటే అట్లీస్ట్ కొందరికన్నా ఇది ఉపయోగపడవచ్చు. ఓకే. అండ్ విలేజ్ గ్రూప్స్లో కావచ్చు, అండ్ మీ ఫ్రెండ్స్కి ఎవరైనా తెలిసిన వాళ్ళు పిల్లలు 5th క్లాస్లో జాయిన్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా షేర్ చేయండి. ఇది ఓన్లీ బాయ్స్ కన్నా కాదు, బాయ్స్ గర్ల్స్కి సపరేట్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఏజ్ క్రైటీరియా ఉంటుంది. ఏజ్ వచ్చేసి 5th క్లాస్లో అంటే 13 yearsకి బిలో ఉండాలని చెప్పేసి కొన్ని ఉన్నాయి. అండ్ యాన్యువల్ ఇన్కమ్ ఏమో పేరెంట్స్కి 1,50,000 ఇన్ రూరల్ ఏరియాస్ అండ్ 2 లక్షలు మన అర్బన్ ఏరియాస్, అంటే వాటికన్నా తక్కువ ఉండాలన్నమాట. సో ఇదండి, దిస్ ఈస్ ది కంప్లీట్ డీటెయిల్డ్ అబౌట్ దిస్ నోటిఫికేషన్. సో ఇలాంటి నోటిఫికేషన్స్కి రిలేటెడ్ ఇంకా మీకు అప్డేట్స్ కావాలి అని అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎంట్రన్స్ టెస్ట్ వచ్చేసి 5th క్లాస్ వాళ్ళకి ఇది సిలబస్ ఉంటుంది. తెలుగు, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఈవీఎస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అని చెప్పేసి వీటిలోనే ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి మన కన్సర్న్డ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది, వాటిలోనే ఉంటుంది. ఫర్దర్ అప్డేట్స్ కోసం మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం అప్డేట్ ఉన్నా సరిగా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. దీనిని వీలైనంత వరకు మీ విలేజ్ గ్రూప్స్లో కావచ్చు, మీ ఫ్రెండ్స్లో ఎవరైనా పిల్లలు వాళ్ళు ఉంటే వాళ్ళకి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.